చర్లపల్లి డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. గురుగ్రామ్ నుంచి డ్రగ్స్ ముడి పదార్థాలు దిగుమతి చేసినట్టు గుర్తించారు. వివిధ రాష్ట్రాల నుంచి డ్రగ్స్ ముడి సరుకులు దిగుమతి చేసుకుని డ్రగ్స్ తయారీ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కిమియో బయో సైన్స్ నుంచి ముడి సరుకు రవాణా అయినట్టు ఆధారాలు సేకరించారు. ముడి సరుకుల ఎగుమతి సమయంలో లేబులింగ్ మార్చి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వాగ్దేవి ల్యాబొరేటరీస్కు ముడి సరుకులు ట్రాన్స్పోర్ట్ చేసే కంపెనీ వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. చర్లపల్లి నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ మనకి లైవ్ డీటెయిల్స్ అందిస్తారు. అమర్, డీటెయిల్స్ ఏంటి? ఈ డ్రగ్స్ సంబంధించి ముడి సరుకులు ఎగుమతి సమయంలో పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి? దీనికి మూలం ఎవరో అయి ఉండొచ్చు? హైదరాబాద్ కేంద్రంగా బయటపడినటువంటి డ్రగ్స్ వ్యవహారంపై ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులు ఇంకా తనిఖీలు కొనసాగించడంతో పాటు ఉన్నటువంటి మెటీరియల్ కూడా మహారాష్ట్రకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి వాగ్దేవి కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీలోనే మొన్న ఏదైతే మధ్యాహ్నం 2 గంటల సమయాన మహారాష్ట్ర పోలీసులు దాడులు నిర్వహించారు. దాడులు నిర్వహించిన క్రమంలో 11,55,00,000 విలువైనటువంటి అత్యంత విలువైనటువంటి ముడి సరుకులతో పాటు మనం చూసినటువంటి ఏవైతే డ్రమ్స్ ఉన్నాయో ఈ డ్రమ్స్లో నిల్వ ఉన్నటువంటి కెమికల్ అన్నింటినీ కూడా ప్రస్తుతం మహారాష్ట్రకు తరలించే ప్రయత్నం అయితే పోలీసు చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నంతో పాటు ఇప్పటికే యజమానితో పాటు మరో సరఫరాదారు తానేని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి పాత్ర ఎంత మేరకు ఉంది, ఎవరెవరికి సప్లై చేస్తున్నారు, దేశం మొత్తం కూడా ఈ డ్రగ్స్ అన్ని కూడా సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి మెటీరియల్స్ అన్నిటి కూడా లారీలో లోడ్ చేస్తున్నారు. ఈ లారీలో లోడ్ చేసిన తర్వాత అన్నింటినీ కూడా మహారాష్ట్రకు కూడా పోలీసులు తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఉన్నటువంటి లేబర్స్ అన్ని కూడా ఉన్న డ్రమ్స్ అన్ని కూడా మొత్తం 35,000 లీటర్ల సంబంధించిన కెమికల్స్ అన్నింటిని కూడా ప్రస్తుతం లోడ్ చేస్తున్నారు. 950 కిలోల ముడి సరుకుతో పాటు ఇటు మెఫెడ్రిన్ అనేది ఎక్కువగా వీటన్నిటిని యూజ్ చేస్తూ మెఫెడ్రిన్ అనే 5 కిలోల 96 సంబంధించిన మెఫెడ్రిన్ డ్రగ్ను కూడా తయారు చేసినట్టు తెలుస్తుంది. ఆ మెటీరియల్ని కూడా ప్రస్తుతం పోలీసులు సీజ్ చేశారు. కాబట్టి మొత్తం బంగ్లాదేశీ యువతితోనే ఈ వ్యవహారం అంతా కూడా బయటపడింది. కాబట్టి ప్రస్తుతం ఆ బంగ్లాదేశీ యువతితో పాటు ఆ తర్వాత ఆమె ఇచ్చిన సమాచారం మేరకు మొత్తం 10 మంది అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ తనిఖీలు చేసి ఉన్నటువంటి నవోదయ వాగ్దేవి ల్యాబొరేటరీస్ ఏదో ఇల్లీగల్గా ఇది గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా లీజుకు తీసుకొని నడుపుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడికి వచ్చే డ్రగ్స్ అన్ని కూడా గుర్గావ్ నుంచి డ్రగ్స్ ముడి సరుకులన్నీ కూడా దిగుమతి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ముడి సరుకులన్నీ కూడా ఇక్కడ డ్రగ్స్ తయారు చేసి కిమియా బయోసైన్స్ నుండి ముడి సరుకు కూడా రవాణా అయినట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఆ ముడి సరుకు ఎగుమతి తర్వాత ఉన్నటువంటి లేబుల్స్ అన్నిటి కూడా మార్చి ట్రాన్స్పోర్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే వాగ్దేవి ల్యాబొరేటరీస్ యజమాని అయినటువంటి శ్రీనివాస్ పరిస్థితి పైన ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. అతను సహాయకుడైనటువంటి తానాజీ పట్వారి ఇద్దరికి కూడా పాత్ర ఎంత మేరకు ఉందన్న కోణంలో వైపు ఉన్నటువంటి పనివారిని ఇటు ఉన్నటువంటి సూపర్వైజర్ ఎవరైతే ఉంటారో వారిని కూడా తనిఖీలు చేయడం, వారిని కూడా వారి దగ్గర నుంచి సమాచారం కూడా సేకరించడం జరిగింది. ఉన్నటువంటి మెటీరియల్స్ అన్ని కూడా ఇప్పటికే సీజ్ చేశారు. కాబట్టి ప్రస్తుతం పోలీసులు పంచనామా చేశారు. పంచనామా చేసిన తర్వాత ఉన్నటువంటి ఏదైతే కంపెనీ ఉందో కంపెనీలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం పోలీసులు సీజ్ చేశారు. కాబట్టి వాటన్నింటి కూడా మహారాష్ట్ర తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా డ్రగ్స్ లింక్స్ ఉన్నాయి. ఇక్కడనే డ్రగ్స్ మెఫిడ్రిన్ తయారు చేసి మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇవన్నీ ఎగుమతి చేస్తున్నట్లుగా సరఫరాలు చేస్తున్నట్లుగా గుర్తించిన నేపథ్యంలోనే యజమాని పాత్ర ఎంత మేరకు ఉందన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మెటీరియల్స్ అన్ని కూడా మహారాష్ట్రకు తరలించడం, పంచనామా అనంతరం వాటన్నింటి కూడా అధికారికంగా అక్కడ ఉన్నటువంటి సిపి అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం మెఫిడ్రిన్ డ్రగ్ అనేది హెవీ డ్రగ్ కావడం, వీటి ముంబైలోనే ఎక్కువగా సేల్స్ అవుతున్నట్లుగా తెలుస్తున్న నేపథ్యంలో వీటన్నిటి మీద కట్టడి చేసే నేపథ్యంలోనే మహారాష్ట్ర పోలీసులు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. చెర్లపల్లికి రావడం, ఆ తర్వాత ఉన్నటువంటి మెటీరియల్స్ అన్నింటిని కూడా ప్రస్తుతం మహారాష్ట్రకి అయితే తరలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.